రామజీరావు గారి గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేదు, అంత వయసు లేదు, అనుభవం కూడా లేదు. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే ఆయన ద్వారా, ఆయన సంస్థ ద్వారా నేను ఇంట్రడ్యూస్ అవ్వడం నటుడిగా 30 years బ్యాక్. మౌన పోరాటం అనే సినిమా ఉషాకిరణ్ మూవీస్లో నిర్మించిన మౌన పోరాటం సినిమా నుంచి నా ఫిలిం కెరియర్ స్టార్ట్ అయితే ఆ తర్వాత 95లో ఆ తర్వాత ఐ థింక్ 5-6 years తర్వాత టెలివిజన్లో మా భాగవతం, మన బాపు గారు డైరెక్ట్ చేసిన భాగవతం అనే సీరియల్ నుంచి నా టెలివిజన్ ప్రస్థానం స్టార్ట్ అయింది. అదే ఈ రెండే కాకుండా ఫిలిం సిటీలో అప్పటికి ఇంకా సినిమాలు ఏవి షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే రామోజీరావు గారు ఒక ఇది తీశారు, యాడ్ ఫిల్మ్ చేశారు. అంటే ప్రమోషన్ కోసం ఫిల్మ్ సిటీలో ఎటువంటి లొకేషన్స్ ఉన్నాయి అన్ని కంట్రీస్కి పంపించారు. అది అంటే మీరు ఎక్కడి నుంచి ఏ లాంగ్వేజ్ ఫిలిం అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి ఈ గేట్ లోపలికి ఎంటర్ అయ్యి ఫస్ట్ కాపీ తోటి మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. సో అంత ఎవ్రీ క్రాఫ్ట్ ఈజ్ ఇన్సైడ్ వన్ ఫిలిం సిటీ అని చెప్పి సో మెనీ లొకేషన్స్ ఆల్సో. దాని గురించి యాడ్ ప్రోమో యాడ్ చేసాం, నేను సుమా యాక్ట్ చేసాం. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ రామోజీరావు గారి చేతుల మీదుగా ఆయన సంతకంతో చెక్ తీసుకున్నాను. ఆ చెక్ని ఇప్పటి వరకు నా దగ్గర దాన్ని జెరాక్స్ కాపీ తీసుకొని పెట్టుకున్నాను. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు ఫోటో తీసి పెట్టుకోవడానికి. సో జెరాక్స్ కాపీ తీసి నా దగ్గర పెట్టుకున్నాను. రామోజీరావు గారు నాకు అన్నం పెట్టిన వ్యక్తి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది రామోజీరావు గారే. ఇప్పటికీ రామోజీరావు గారు సంస్థ అన్నా కానీ, ఈటీవీ అన్నా కానీ, ఉషాకిరణ్ మూవీస్ అన్నా కానీ నా మాతృ సంస్థలా భావిస్తాను. అండ్ కొంతమంది లైక్ నందమూరి తారక రామారావు గారు కానీ, లేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, లేకపోతే రామోజీరావు గారు కానీ, ఇటువంటి వ్యక్తులకి మరణం అనేది ఉండదు. వీళ్ళు దే లివ్ ఆన్. వీళ్ళకి మరణం లేదు. వీళ్ళు జస్ట్ అవతార పురుషులు. వీళ్ళు అవతారం చాలించారు అనుకోవాలి తప్ప వీళ్ళకి చావు, మరణం ఇలాంటి పదాలు నాట్ ఫర్ దెమ్. సో అంటిల్ న్యూస్ ఈజ్ ఆన్ ద ఎయిర్, రామోజీరావు విల్ బీ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ.